అక్షయ పాత్ర. ఏదో తగులుతోందే. ఇది చాలా పెద్ద పాత్ర. ఇందులో ఒకేసారి 500 మందికి అన్నం వండొచ్చు. కానీ నాకు దీని అవసరం ఏముంది? అమ్మయ్య, బాగా అలసటగా ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నేను ఒకే ఒక పారను ఇందులో వేశాను. కానీ ఇప్పుడు ఇందులో ఎన్నో పారలున్నాయి. చిత్రంగా ఉందే. ఇన్ని పారలు ఎవరు చేస్తారు? ఆహా, సరిగ్గా 100 పారలున్నాయి. ఇన్ని పారలను నేనేం చేసుకునేది? ఇది ఎలా సాధ్యం? ఓహో, నా చేతికి విచిత్రమైన వంట పాత్ర దొరికింది. ఈ రోజు నా అదృష్టం పండింది. ఈ పాత్రలో దేన్ని వేసినా అది 100 రెట్లు పెరుగుతుంది. ఏమిటి అక్కడ అక్షయ పాత్ర? ఆ రైతు దగ్గర అక్షయ పాత్ర ఉందా? నిజంగా అది అక్షయ పాత్రే అయితే ఒక సాధారణ రైతు దగ్గర ఎందుకుంది? అలాంటి వస్తువు ఉండవలసింది మా దగ్గర. సిపాయిల్లారా, వెళ్ళండి, వెళ్ళి ఆ అక్షయ పాత్రను మా దగ్గరకు తీసుకురండి. ఇదన్నమాట అక్షయ పాత్ర. దీన్ని పరీక్షించి చూస్తాను. సిపాయిల్లారా, వీళ్ళందరినీ పట్టుకోండి. రాజు నేను. కాదు, నేను రాజుని. నేను రాజుని. అరే అబ్బా, అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి. అబ్బా, ఏదైనా పని చేసే ముందు వెనకలు ఆలోచించి చేయాలని పెద్దవాళ్ళు అన్నమాట సత్యం. పిల్లలు, ఈ కథ వల్ల ఏదైనా పని చేసే ముందు దాని పరిణామాలు ఆలోచించి మరీ చెయ్యాలని తెలుస్తుంది కదూ. ఒకరోజు ఒక పెద్ద వ్యాపారస్తుడు విజయనగరానికి విచ్చేశాడు. మహారాజు గారు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. ఆ వచ్చిన వ్యాపారి మంచి భోజన ప్రియుడు.